హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకు 10th క్లాస్ న్యూ సిలబస్ సోషల్లో లాస్ట్ చాప్టర్ అండి. జాగ్రఫీలో లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ, జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. ఈ టాపిక్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ మీతో ర్యాపిడ్ రివిజన్ కింద యూజ్ అవుతాయి, ప్లస్ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి యూజ్ అవుతాయి. సో టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ టు లైను గ్యాదర్ చేసి నేను క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తానండి. సో ఆ క్వశ్చన్స్ మాత్రం వెరీ యూస్ఫుల్ ప్రతిదీ కూడా. అండ్ ఈ చాప్టర్తో మనకు జాగ్రఫీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ చేయాలా లేకుంటే హిస్టరీ అనేది చేయాలా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. మ్యాక్సిమం ఎకనామిక్స్ అయితే చేస్తాను, ఎందుకంటే వాటి నుండి మనకు లాస్ట్ టెట్లో కానీ డిఎస్లో కానీ అయితే వచ్చాయన్నమాట. ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి 10th క్లాస్కి రిలేటెడ్గా ఉండేవి. అండ్ ఈ టాపిక్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఒకటే ఉన్నాయి. బట్ మనకు భూగోళ శాస్త్రం వస్తే మాత్రం ఫస్ట్ చాప్టర్స్ మనకు ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి 10th క్లాస్లో, బట్ ఇక్కడ మాత్రం అలా ఏం లేదండి. ఈ లెసన్స్ చూస్తే మనకు 9th క్లాస్ 8th క్లాస్ చదివామన్న ఫీల్ అయితే ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఎందుకంటే ప్రతి వీడియో కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టేసి అయితే చేస్తూ ఉంటామండి. సో మీరు దాన్ని గుర్తించి వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారతదేశంలోని కింది కమ్యూనికేషన్ సేవలలో ఏది ప్రపంచంలోనే అతిపెద్దది? సో డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అండి. మనకు ఈ కమ్యూనికేషన్స్లలో అత్యంత ప్రపంచంలో అతి పెద్దదైనది ఏంటంటే పోస్టల్ నెట్వర్క్. సో పోస్టల్ నెట్వర్క్ అనేది ప్రపంచంలోనే అతిపెద్దదైన కమ్యూనికేషన్. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో పురాతనమైన కృత్రిమంగా ఓడరేవు మరియు దేశంలో రెండవ అతి ముఖ్యమైన ఓడరేవు ఏది? సో ఇది మనకు కృత్రిమంగా ఓడరేవు అండి. సో అండ్ రెండవ అతి ముఖ్యమైన ఓడరేవు. సో ఆన్సర్ వచ్చేసి మనకి చెన్నై ఓడరేవు. సో చెన్నై పోర్ట్ అనేది పురాతనమైనది అండ్ కృత్రిమమైనది. థర్డ్ వన్, గతంలో కింది వాటిలో ఏది భారత జాతీయం చేయబడిన విమానయాన సంస్థ? సో విమానయాన సంస్థ ఏది భారత జాతీయం చేయబడినది అంటే ఎయిర్ ఇండియా అండి. సో ఇది ఎయిర్ ఇండియా అనేది భారత జాతీయం చేయబడిన విమానయాన సంస్థ. ఫోర్త్ క్వశ్చన్ అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం కింది వాటిలో దేని ఎగుమతి ద్వారా పెద్ద విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తోంది? ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం క్రింది వాటిలో దేని ఎగుమతి ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తోంది? సమాచార సాంకేతికత. ఫిఫ్త్ వన్, ఈ క్రింది నగర సమూహాలలో ఏది జాతీయ రహదారి నంబర్ 1 నుండి అనుసంధానించబడి ఉంది? సో రహదారి అంటే రోడ్ నెంబర్ 1 ద్వారా అనుసంధానించబడేది ఏదంటే ఢిల్లీ అండ్ పంజాబ్ అండి. ఢిల్లీ అండ్ పంజాబ్. సిక్స్త్ వన్, జాతీయ జలమార్గం నంబర్ 1 కింది వాటిలో దేని మధ్య నౌకాయానానికి అనుకూలంగా ఉంటుంది? జాతీయ జలమార్గం నంబర్ 1 అనేది ఈ క్రింద ఉన్న వాటిలో నౌకాయానానికి అనుకూలంగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ మరియు హల్దియా. సెవెంత్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది విశాలమైన సహజమైన మరియు బాగా ఆశ్రయం పొందిన నౌకాశ్రయం కలిగిన అతిపెద్ద ఓడరేవు? సో అతిపెద్ద ఓడరేవు ఏది? నౌకాశ్రయం కలిగిన అతిపెద్ద ఓడరేవు అంటే ముంబై అండి. సో కోల్కతా, చెన్నై, ముంబై, విశాఖపట్నం కాకుండా ముంబై అన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్, కోల్కతా ఓడరేవుపై పెరుగుతున్న బర్డెన్ ఉంటుంది కదా, సో ఆ ప్రెజర్ అనేది తగ్గించడానికి ఓడరేవును అనుబంధ ఓడరేవుగా అభివృద్ధి చేస్తారు. కోల్కతా ఓడరేవుపై పెరుగుతున్న ప్రెషర్ని తగ్గించడానికి ఓడరేవును అనుబంధ ఓడరేవుగా అభివృద్ధి చేస్తారు. సో ఏది మనకి ఆన్సర్ వచ్చేసి హల్దియా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో దేనిని ఇండియన్ పోర్టల్ నెట్వర్క్ ఫస్ట్ క్లాస్ మెయిల్గా పరిగణిస్తుంది? సో ఇండియన్ పోర్టల్ నెట్వర్క్ ఫస్ట్ క్లాస్ మెయిల్గా పరిగణిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి మనకు కార్డ్స్ మరియు ఎన్వెలాప్లు అండి. సో ఇది కూడా లెటర్ లాగానే ఉంటుంది, కార్డ్స్ అండ్ ఎన్వెలాప్స్. 10th క్వశ్చన్, క్రింది వాటిలో భారతదేశంలో దక్షిణాన ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? మనకు ఇది వచ్చేసి కొచ్చిలో అయితే ఉంటుందండి, కేరళ కొచ్చిలో అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి నెడింబచ్రి అనేది అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఇది కేరళలో కొచ్చిలో అయితే ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్,
క్రింది వాటిలో భారతదేశ తూర్పు తీరంలోని పురాతన ఓడరేవు ఏది? ఇక్కడ గుర్తుంచుకోవాలి, కోడ్ చూడండి. పురాతన ఓడరేవు తూర్పు తీరంలోనిది. సో తూర్పు తీరంలోని పురాతన ఓడరేవు ఏదన్నా ఉంటే మనకు చెన్నై అండి. సో మద్రాసు, చెన్నై పురాతన ఓడరేవు. 12th క్వశ్చన్, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లను నిర్వహించే సంస్థ ఏది? సరిహద్దు ప్రాంతాలలో రోడ్లను నిర్వహించే సంస్థ. సో ఆన్సర్ వచ్చేసి BRO. అండ్ BROకి ఫుల్ ఫామ్ వచ్చేసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. 13th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది టైడల్ పోర్టు? క్రింది వాటిలో ఏది టైడల్ పోర్టు? సో టైడల్ పోర్ట్ వచ్చేసి మనకు కాండ్లా అండి. సో ఈ కాండ్లా ఓడరేవుని మనం దీన్ దయాల్ ఓడరేవు అని కూడా పిలుస్తారు. సో ముంబై అండి. ఇది వచ్చేసి మనకు కాండ్లా ఓడరేవు. నెక్స్ట్ వన్, కోల్కతా ఓడరేవు ఒత్తిడిని తగ్గించడానికి క్రింది వాటిలో ఏ ఓడరేవును అభివృద్ధి చేస్తారు? సో కోల్కతా యొక్క ఓడరేవు ఒత్తిడిని తగ్గించడానికి ఏ ఓడరేవుని అభివృద్ధి చేస్తారు? సో దానికి సమాధానం వచ్చేసి హల్దియా ఓడరేవు, హల్దియా సీపోర్ట్స్. నెక్స్ట్ వన్, జాతీయ రహదారులను నిర్వహించేది. సో ఆన్సర్ వచ్చేసి మనకి CPWD. సో మరి CPWDకి ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. 16th క్వశ్చన్, క్రింది రవాణా విధానాలలో ఏది పెట్రోలియం మరియు వాయువుల సరఫరాలో ట్రాన్స్షిప్మెంట్ నష్టాలను మరియు జాప్యాలను తగ్గిస్తుంది? ఈ క్రింది రవాణా విధానాలలో ఏది పెట్రోలియం మరియు వాయువుల సరఫరాలో ట్రాన్స్షిప్మెంట్ నష్టాలను మరియు జాప్యాలను తొలగిస్తుందంటే పైప్ లైన్ అండి. సో పైప్ లైన్. నెక్స్ట్ వన్, చమురు మరియు సహజ కమిషన్కు దాని ఆఫ్షోర్ కార్యకలాపాలలో హెలికాప్టర్ సేవలు. సో ఇక్కడ మనకు చిన్న మిస్టేక్ అండి. యాక్చువల్గా ఇక్కడ పవన్ హాన్స్ అనేది హెలికాప్టర్ లిమిటెడ్ తన హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి పవన్ హాన్స్ అండి. నెక్స్ట్ 18 చూడండి, జాతీయ రహదారి NH1 ఏ రెండు నగరాలను కలుపుతుంది? జాతీయ రహదారి నెంబర్ 1 ఏ రెండు నగరాలను కలుపుతుంది? సో ఢిల్లీ మరియు అమృత్సర్. 19th క్వశ్చన్ చూడండి, ఉత్తర దక్షిణ కారిడార్ ద్వారా ఏ ప్రాంతాలు అనుసంధానించబడి ఉన్నాయి? ఉత్తర దక్షిణ కారిడార్ ద్వారా ఏ ప్రాంతాలు అనుసంధానించబడి ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీనగర్ మరియు కన్యాకుమారి. శ్రీనగర్ అండ్ కన్యాకుమారి ఇవి కూడా ఉత్తర దక్షిణ కారిడార్ ద్వారా ప్రాంతాలు అనుసంధానించాయి. లాస్ట్ క్వశ్చన్, భారతదేశ తీర ప్రాంతం మొత్తం పొడవు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, 7516.6 కిలోమీటర్స్. భారతదేశ తీర ప్రాంతం మొత్తం పొడవు వచ్చేసి 7516.6 కిలోమీటర్స్. సో ఇవండి ఈ టాపిక్లో 20 క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. రిమైనింగ్ ఇంకా 20 వరకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి తప్పకుండా. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్లో ఉండే ఎవ్రీ క్వశ్చన్ కూడా యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేస్తారా లేదా అని లైక్ చేయకోకుండా లైక్ చేయండి. అండ్ కింద హైప్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా.